హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నల్గొండ తెలుగు టెక్. బీటెక్లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయితే చూద్దాం అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. మనకి సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంత అవసరమో, మనకి ఏదైనా ఇంజన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ కావచ్చు, ఇలాంటివి క్రియేట్ చేయాలంటే మనకి తప్పకుండా మెకానికల్ ఇంజనీర్స్ అయితే అవసరం ఉంటుంది. అలాంటి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. అసలు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, డ్యూరేషన్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎలిజిబిలిటీ, సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మనకి అడ్మిషన్ ప్రాసెస్, అంటే మనకి ఏమేమి ఎంట్రన్స్ టెస్ట్లు అయితే రాయాల్సి ఉంటుంది, మనకి ఎన్ఐటీస్లో కావచ్చు, ఐఐటీస్లో కావచ్చు, మనకి ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, యూనివర్సిటీస్లో కావచ్చు, ఎలా సీట్స్ అనేవి వస్తాయి అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి ఆఫ్టర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక. నెక్స్ట్ మనకి యావరేజ్ కోర్స్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మనకి ఏ జాబ్ సెక్టార్స్లో మనకి జాబ్స్ అనేవి ఉంటాయో కూడా చూద్దాం. మనకి కెరియర్ ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం అనమాట ఈ వీడియోలో. బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఐటీ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, ఐటీ ఫీల్డ్లో ఏ కెరియర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఏ జాబ్స్ ఉంటాయి, ఏ కంపెనీస్ అనేది జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి ఎంబీఏ కూడా చేయొచ్చు, ఆ ఎంబీఏ కూడా ఎలా చేయాలనేది కూడా చూద్దాం అనమాట ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి మనకి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక గౌట్ జాబ్స్ కూడా ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్ కోర్స్ అనమాట. దీని కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 4 years అయితే ఉంటుంది. దీని ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా ఈ బ్రాంచ్ని అయితే ఎంచుకోవచ్చు. అండ్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అయితే అవ్వచ్చు సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా. నెక్స్ట్ మనకి దీంట్లో వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి మనకి సెమిస్టర్ విధానం అయితే ఉంటుంది. టోటలీ మనకి 8 సెమిస్టర్స్, అంటే మనకి ఇయర్లీ 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్ మనకి ప్రాజెక్ట్ కూడా ఉంటుందన్నమాట దీంతో పాటు, సెమిస్టర్స్తో పాటు. నెక్స్ట్ మనకి అడ్మిషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ టెస్ట్లు అయితే చూద్దాం అనమాట. మనకి ఐఐటీస్లో సీట్ రావాలంటే మనకి తప్పకుండా జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఐఐటీస్లో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఐటీస్లో సీట్స్ రావాలంటే మనకి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసి ఉండాల్సి ఉంటుంది. దీంట్లో మంచి మార్క్స్, అంటే మంచి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఎన్ఐటీస్లో సీట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మనకి డిఫరెంట్ స్టేట్స్కి మనకి స్టేట్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎంట్రన్స్ టెస్ట్లు. అది టీఎస్ ఎంసెట్ కావచ్చు, ఏపీ ఎంసెట్ కావచ్చు. ఈ ఎగ్జామ్స్ రాసినట్లయితే మనకి ప్రైవేట్ కాలేజ్లో లేదా మన స్టేట్స్లో గవర్నమెంట్ కాలేజ్లలో మనకి సీట్స్ అయితే లభిస్తాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి మనకి సపరేట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి దీని యావరేజ్ కోర్స్ ఫీ వచ్చేసి మనకి 3 to 15 lakhs అయితే అవుతుందన్నమాట. మన శాలరీ విషయానికి వచ్చినట్లయితే మనకి 2 to 4 lakhs per annum అయితే ఉంటుంది ఇది శాలరీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెమ్ వైజ్ సబ్జెక్ట్స్ అయితే చూద్దాం. టోటల్లీ మనకి 8 సెమ్స్ ఉంటాయి, అంటే మనకి ఇయర్లీ 2 సెమ్స్ అనమాట. ఇయర్కి 2 సెమ్స్ వైజ్గా మనకి డివైడ్ అవుతాయి. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం సెమ్ వైజ్. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మనకి ఫస్ట్ సెమ్లో మ్యాథమెటిక్స్ 1 ఉంటుంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సి లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, నెక్స్ట్ మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ల్యాబ్ ఉంటుంది. ఇవి 2 ల్యాబ్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఉంటుంది. ఇది సెమ్ 1లో. నెక్స్ట్ మనకి ఫస్ట్ ఇయర్లో సెమ్ 2 చూద్దాం. దీంట్లో మ్యాథమెటిక్స్ 2 ఉంటుంది, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ వర్క్షాప్ ఉంటుంది, ఇంగ్లీష్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అయితే ఉంటాయి అనమాట. 2 ల్యాబ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్లో చూద్దాం. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ అయితే ఉంటుంది, మెకానిక్స్ ఫర్ సాలిడ్స్ అయితే ఉంటుంది, మెటీరియల్ సైన్స్ అండ్ మెట్రలాజీ ఉంటుంది, ప్రొడక్షన్ టెక్నాలజీ కూడా ఉంటుంది, థర్మోడైనమిక్స్ ఉంటుంది, ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ అండ్ మిషన్ డ్రాయింగ్ ప్రాక్టీస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి మెటీరియల్ సైన్స్ అండ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్ ల్యాబ్ కూడా ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి సెకండ్ సెమ్లో చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, కైనమాటిక్ ఆఫ్ మిషనరీ ఉంటుంది. నెక్స్ట్ మనకి థర్మల్ ఇంజనీరింగ్ 1 ఉంటుంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ అయితే ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అయితే ఉంటుంది, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్ ల్యాబ్ అయితే ఉంటుంది. మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ల్యాబ్ అయితే ఉంటుంది, జెండర్ సెన్సిటైజేషన్ ల్యాబ్ కూడా ఉంటుంది అనమాట. మనకి సెకండ్ ఇయర్లో చాలా ల్యాబ్స్ అయితే ఉన్నాయి సెకండ్ ఇయర్లో సెకండ్ సెమ్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ చూసుకుంటే డైనమిక్స్ ఆఫ్ మిషనరీ ఉంటుంది, డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్ 1 ఉంటుంది, మెట్రాలజీ అండ్ మిషన్ టూల్స్ ఉంటుంది, బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అయితే ఉంటుందన్నమాట. థర్మల్ ఇంజనీరింగ్ 2 అయితే ఉంటుంది, ఆపరేషన్స్ రీసెర్చ్ ఉంటుంది, ఓఆర్. నెక్స్ట్ మనకి థర్మల్ ఇంజనీరింగ్ ల్యాబ్, మెట్రాలజీ అండ్ మిషన్
టూల్ ల్యాబ్ ఉంటుంది, కెనమాటిక్స్ అండ్ డైనమిక్ ల్యాబ్ అయితే ఉంటుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఉంటుంది. థర్డ్ ఇయర్లో సెకండ్ సెమ్ చూసుకున్నట్లయితే మనకి డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్ 2 ఉంటుంది, హీట్ ట్రాన్స్ఫర్, క్యాడ్ అండ్ క్యామ్ ఉంటుంది. ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 కింద మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు అనమాట. అన్కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది, మిషన్ టూల్ డిజైన్ ఉంటుంది, నెక్స్ట్ మనకి ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఓపెన్ ఎలెక్టివ్ 1 కూడా ఉంటుంది, ఫినిల్ ఎలిమెంట్ మెథడ్స్ కూడా ఉంటుంది, హీట్ ట్రాన్స్ఫర్ ల్యాబ్, క్యాడ్ అండ్ క్యామ్ ల్యాబ్ ఉంటుంది, అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ కూడా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 4th ఇయర్లో అయితే మనకి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది అనమాట. 4th ఇయర్ ఫస్ట్ సెమ్ చూద్దాం. ఫస్ట్ సెమ్లో వచ్చేసి మనకి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ గురించి అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 కింద మనకి 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, ఏదైనా ఒకటి అయితే చూస్ చేసుకోవచ్చు. అడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఆటోమేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, MEMS కూడా ఉంటుందన్నమాట, ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 ఉంటుంది, దీంట్లో కూడా మనకి 3 ఉంటాయి. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటుంది, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4 కూడా ఉంటుంది, దీంట్లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, టర్బో మిషనరీ ఉంటుంది, ఫ్లూయిడ్ పవర్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ ఎలెక్టివ్ 2 అయితే ఉంటుంది, ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, సెమినార్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ స్టేజ్ 1 అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ సెమ్ వచ్చేసి మనకి 4-2 ఉంటుంది. మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5 అయితే చూసినట్లయితే మనకి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఉంటుంది, మెకానికల్ వైబ్రేషన్స్ ఉంటుంది, కాంపోజిట్ మెటీరియల్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 6 వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి దీంట్లో ఓపెన్ ఎలెక్టివ్ 3 ఉంటుంది, ప్రాజెక్ట్ స్టేజ్ 2 అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మనకి ఏ ఇండస్ట్రీస్లో ఏ కంపెనీస్లో జాబ్స్ వస్తాయో చూద్దాం అనమాట. ఆ ఇండస్ట్రీస్ ఒక నేమ్స్ అయితే చూద్దాం మనం, ఏ జాబ్ సెక్టర్స్లో మనకి జాబ్స్ అనేవి ఉంటాయనేది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, కమ్యూనికేషన్ కంపెనీస్, స్టీల్ ఇండస్ట్రీస్, పవర్ జనరేషన్ ఇండస్ట్రీస్, ఇలాంటి ఇండస్ట్రీస్ కంపెనీస్లో మనకైతే జాబ్స్ అయితే వస్తాయి ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక. నెక్స్ట్ వచ్చేసి మనకి కెరియర్ ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత చూద్దాం. అంటే మనకి బీటెక్ 4 ఇయర్స్ కంప్లీట్ చేశాక మెకానికల్ ఇంజనీర్ తర్వాత మనకి నెక్స్ట్ హైయర్ స్టడీస్ ఏమైనా చేయొచ్చా, నెక్స్ట్ మనకి లేదంటే జాబ్ చేయాలా, అలాంటి అంశాల గురించి అయితే చూద్దాం. మనకి బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మనకి ఎంటెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే గేట్ ఎగ్జామ్ రాసినట్లయితే దాంట్లో మనకి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మనకి ఒక ఎంటెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంటెక్లో కూడా మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి, ఆ బ్రాంచెస్ ఒకసారి చూద్దాం మనం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అని, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని, థర్మల్ ఇంజనీరింగ్ అని, ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెటీరియల్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బ్రాంచ్ మీద అయితే మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బీటెక్లో నెక్స్ట్ మనకి ఐటీ ఫీల్డ్కి వద్దాం అనుకున్న వాళ్ళైతే ఐటీ ఫీల్డ్ కూడా రావచ్చు, ఐటీ సెక్టర్స్ కూడా రావచ్చు. మనకి ఐటీ సైడ్ అయితే మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, అంటే మనకి డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో, టీసీఎస్, అసెంచర్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కంపెనీస్లో మనకైతే ప్లేస్ అయితే అవ్వచ్చు అనమాట ఐటీ సెక్టర్స్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే ఎంబీఏ చేయాలనుకుంటారో ఆఫ్టర్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేశాక ఎంబీఏ సైడ్ రావాలనుకున్న వాళ్ళు ఎంబీఏ కూడా చేయొచ్చు అనమాట. క్యాట్ ఎగ్జామ్ రాసినట్లయితే మనకి ఎంబీఏలో కూడా సీట్ అయితే సాధించవచ్చు. ఈ ఎంబీఏలో కూడా మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఫినాన్స్ అని, హెచ్ఆర్ అని, మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. నేను లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో ఆఫ్టర్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మనకి డిఫరెంట్ ప్లెంటీ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో మనకి ఇస్రో, రైల్వే దాంట్లో అయితే జాబ్స్ అయితే సాధించవచ్చు. వీటికైతే మనకి గేట్ ఎగ్జామ్ ద్వారా అయితే, గేట్ ఎగ్జామ్ మార్క్స్ ద్వారా అయితే మనకి దీంట్లో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. దీంట్లో అయితే జాబ్ అయితే సాధించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్హెచ్పిసి దాంట్లో కూడా మనకైతే జాబ్స్ అయితే పడతాయి. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అయితే దీంట్లో కూడా పడతాయి అనమాట. నెక్స్ట్ మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. నెక్స్ట్ మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, దీంట్లో కూడా మనకైతే జాబ్స్ అయితే వేస్తారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి మనకి BSNL జూనియర్ టెలికామ్ ఆఫీసర్, దాంట్లో కూడా మనకి జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL. నెక్స్ట్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో కూడా మనకైతే జాబ్స్ అయితే పడతాయి అనమాట. మిగతా గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మనకంటే IBPS కావచ్చు, SSC, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, SB అసిస్టెంట్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ డిఫెన్స్, రైల్వే, ఇండియన్ నేవీ, UPSC, ఇలాంటి ఎగ్జామ్స్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట ఆఫ్టర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.